నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా. ఆయనకి మనోడు అలెక్సా లైట్స్ ఆఫ్ అని అంటాడు. అన్న తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు. నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను. డార్లింగ్, మాటల్లో చెప్పలేను డార్లింగ్, నాకు ఏడుపు వస్తుంది డార్లింగ్ మిమ్మల్ని చూస్తే. ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు, నువ్వు ఏడుస్తే బాధగా ఉండాలి. ఎస్కేన్, వీ నీడ్ యువర్ పవర్. ఇంకా ఇప్పడానికి ఏం లేదు, షర్ట్ ఇప్పటి యూ డిడ్ సంథింగ్. డార్లింగ్, నేను మీకు తెలీదు, ఎవరన్నా చనిపోయినా ఏడవను. ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా. ఓకే, సారీ డార్లింగ్, ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల, ఇదంతా నా స్ట్రెస్. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. ఇంకంతకు మించి చెప్పలేను. అలాగే ఈ సినిమాకి మాలవిక, నిధి, రిధి ఒక్కళ్ళు కాదు, ప్రభాస్, సీనన్న, నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. I know it's a very, very emotional moment. Maruti Garu, almost 3 years of journey, 3 years of friendship, 3 years of love. 3 సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది. అయిపోయింది, నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. విశ్వ సార్, ప్లీజ్ కమ్ సార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతాము. రాజా సాబ్ ప్రొడ్యూసర్, హీ ఈస్ ద మ్యాన్. మీరు చూస్తున్నారు ఈయన ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను, నేను ఏడ్చాను ఇక్కడ. ఫస్ట్ టైము నేను సినిమా అంతా నవ్వించలేడాలి. నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఆడవలేదు, కానీ ఈ సినిమా మాత్రం
థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. అలాగే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, నా వైఫ్ స్పందన, అలాగే నా పిల్లలు హియా, కేదార్, నీత, నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా సైనికులు చచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు. నేను అందరినీ సక్సెస్ మీట్లో ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తా. ఇక్కడ పనిచేసిన డిఓపి కానీ ఆర్ట్ కానీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి, నాకు ఇప్పుడు మాటలు రావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ్ గారు.